సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ టీ20లో ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ను గ్రాండ్గా స్టార్ట్ చేసిన టీమిండియా సెకండ్ టీ20లో మాత్రం చేతికిల పడింది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన 213 పరుగుల టార్గెట్ను చేస్ చేయలేక 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్క తిలక్ వర్మ మినహాయిస్తే మిగతా బ్యాటర్స్ ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు. ఈ క్రమంలో టీమిండియా ఓటమిపై పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. సూర్య ఏం చెప్పాడంటే, టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాల్సింది. అయితే ఇక్కడ పిచ్ కండిషన్ను పొరపాటుగా అంచనా వేశాం. అందుకే బౌలింగ్ తీసుకున్నా. అయినప్పటికీ మిడిల్ ఓవర్స్లో మేం బాగానే రికవర్ అయ్యాం. కానీ సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఏ లెంత్ బౌలింగ్ చేయాలనేది వాళ్లకు బాగా అర్థమైంది. అందువల్లే వాళ్ళు బౌలింగ్లో సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఓటమి మాకు గుణపాఠం. దీని నుంచి మా మిస్టేక్స్ను సరిచేసుకుని ముందుకు సాగుతాం. ఇక డ్యూ ఉండడం కూడా కలిసి రాలేదు. అలాగే మా మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ సమయంలో మా దగ్గర ప్లాన్ బి ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. అయినా పర్వాలేదు. ఈ మ్యాచ్ మాకు గుణపాఠం. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుంచి మేం పాఠం నేర్చుకున్నాం. ఇక బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ నేను కాస్త మెరుగైన స్టార్ట్ అందించాల్సింది. ఎందుకంటే ఎప్పుడూ అభిషేక్ శర్మ పైనే ఆధారపడడం సరికాదు. అతనికి ఒకరోజు ఆఫ్ డే ఉంటుంది. నేను శుభ్మన్తో పాటు మిగతా బ్యాటర్స్ ఆ బాధ్యత తీసుకోవాలి. కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. శుభ్మన్ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాడు. కనీసం నేనైనా బాధ్యతగా ఆడాల్సింది. ఇక ఫస్ట్ టీ20లో లాగానే అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా రాణిస్తారని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. ఏదేమైనా ఈ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ సరిచేసుకుని నెక్స్ట్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.